మాకు ఇట్లాంటి ఇబ్బంది కలుగుతుంటే మరి సామాన్య పరిస్థితుల్లో మేము అర్థం చేసుకోవచ్చు. మరి గతంలో కూడా సిద్దిపేటలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. అటుకైతే మేము పోలీసులు అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము ఈ విధుల బహిష్కరణ ఉన్నటువంటి కాలంలోనే మొన్న జనగాలో కూడా ఇద్దరు భార్యాభర్తల అడ్వకేట్లు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కూడా దౌర్జన్యం జరిగింది. ప్రతిరోజు కూడా పోలీసులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇది ఎంతవరకు సరైనది కాదు. కాబట్టి మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కోరుతూ ఈ రోజే కాకుండా రేపు కూడా మేము అందరం కలిసి బార్ కౌన్సిల్ పోయి రిప్రజెంటేటివ్ వేయడం జరుగుతుంది. హైదరాబాద్ బార్ కౌన్సిల్కి వెళ్ళి మా రిప్రజెంటేషన్లు మా సమస్యలకు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఇంకా తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం, ఉధృతం చేస్తాం. రాష్ట్రంలో పోలీసుల యొక్క దాష్టీకానికి నిదర్శనం మొన్నటి సిద్దిపేట సంఘటన, ఈరోజు సిరిసిల్లలో జరుగుతున్నటువంటి సంఘటన, నిన్నగాక మొన్న జనగాం జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఎక్కడ చూసినా కూడా న్యాయవాదుల మీద పోలీసుల యొక్క దాష్టీకం పెరుగుకుంటూ పోతుంది. దీన్ని ప్రశ్నించే తత్వం న్యాయవాదుల్లో ఉన్నది కాబట్టే ఈరోజు అందరం రోడ్డు మీదకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రేపు మేము బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామని చెప్పి రేపటి నుండి అన్ని జిల్లాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ద్వారా ఒక నిర్ణయం తీసుకొని తీవ్ర స్థాయిలో దీన్ని ప్రతిఘటిస్తారని చెప్పి తెలియజేస్తారు. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఎలాంటి స్పందన లేదు. మాట్లాడితే ఇంకా వాళ్ళే ఉంటాయి. ఏంటంటే పోలీసు ఆర్డర్, కోర్టు ఆర్డర్ల కంటే పోలీసు ఆర్డర్లు అదే ఎక్కువ అనే రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. న్యాయస్థానమే అల్టిమేట్గా, ఎప్పటికైనా న్యాయస్థానమే సుప్రీం. కాబట్టి న్యాయస్థాన ఉత్తర్వులను వాళ్ళు ధిక్కరించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని. మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్ని పోలీస్ కేసులు అయితే అయినాయో, ఏ వ్యక్తుల మీద అయితే పోలీసులు అక్రమ కేసులు పెట్టిరో ఆ పోలీసుల మీద మేము రేపు పొద్దున మా కోర్టులలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాం. ఆ ప్రతి ఒక్క ఐఓల మీద కూడా మేము కేసులు రిజిస్టర్ చేస్తాం. వాళ్ళకు కూడా న్యాయస్థానం యొక్క విలువ చేస్తాం. వకీల యొక్క విలువ ఎంత వాళ్ళకి తెలియజేసినట్టు చేస్తాం.